లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉల్లిగడ్డ కొనాలంటేనే ఉలిక్కి పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఉల్లిని కొస్తేనే కాదు, కొంటే కూడా కన్నీళ్లు తప్పడం లేదు. ఒక్కో రోజు ఒక్కో ధరతో మార్కెట్లో ఉల్లి మంట పెడుతుంది. మళ్ళీ పెరుగుతున్న ఉల్లి వ్యాపారస్తులకు సైతం పిచ్చెక్కిస్తుంది. అసలే వెల్లుల్లి సామాన్యుడికి అందరంత దూరంలో ఉండగా ఇప్పుడు ఉల్లి ధర కూడా అంతకంతకు పెరుగుతుండడంతో ఉల్లి వెల్లుల్లి వంటగదికి దూరం అయ్యేలా ఉంది. మార్కెట్లో రోజుకో రేటుతో కన్నీరు పెట్టిస్తున్న ఆ ఉల్లి లొల్లేంటో ఇప్పుడు చూద్దాం. నగరంలో ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతోంది. మరోవైపు కొన్నిసార్లు అయితే కనుక ఆ ఉల్లి ధర తగ్గడం అయితే కనుక కనపడుతూ ఉంది. అయితే ప్రస్తుతం 60 నుంచి అయితే 47 రూపాయలకైతే ఉల్లి ధర తగ్గిన నేపథ్యంలో అయితే కనుక కస్టమర్లు కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఉల్లి ధర ఎందుకు పెరుగుతోంది, మళ్ళీ ఎందుకు తగ్గుముఖం పడుతోంది? మనం ప్రస్తుతం అయితే కనుక పటమట రైతు బజార్లో అయితే ఉన్నాము. ఉల్లి ధరకి అసలు ఉల్లిపాయల ధర ఎందుకు పెరుగుతోంది? కొన్నిసార్లు కస్టమర్లు కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ఉల్లి మళ్ళీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అసలు కస్టమర్లు ఏమనుకుంటున్నారు, దళారులు ఏమనుకుంటున్నారు, ఎందుకు పెరుగుతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి ఏ వంట చేయాలన్నా ఉల్లి కంపల్సరీ. అలాంటి ఉల్లి ధర ఊగిసలాడుతోంది. రోజుకో రేటుతో పైకి బాకి సామాన్యుడికి ఉల్లి కొనకుండానే కంటనీరు రప్పిస్తోంది. కేజీ 50 రూపాయలున్న ఉల్లి ధర తెల్లారేసరికి 80 రూపాయలకు చేరుతుంది. మరుసటి రోజు ఏకంగా సెంచురీకి చేరువవుతుంది. హద్దు అదుపు లేకుండా పెరుగుతున్న ఉల్లి రేట్లపై ఒక్కొక్కరు ఒక్కో తీరి సమాధానం చెప్తున్నారు. కార్తీక మాసం కావడం వల్లే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయని కొందరు అంటుంటే, వర్షాల కారణంగా ఉల్లి పంట అధికంగా దెబ్బతినడం వల్లే ఉల్లికి డిమాండ్ పెరిగిందంటున్నారు మరికొందరు. ఇప్పుడు అన్ని మార్కెట్లో ఉల్లి వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంగతి తెలుసుకున్న కొనుగోలుదారులు ఉల్లిపాయలు కొనాలంటేనే భయపడుతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి, మరోవైపు తగ్గుతూ ఉన్నాయి. ఉల్లిపాయలే కాదు, వెల్లుల్లి కూడా రేట్లు అధికంగా పెరిగాయని చెప్పేసి వ్యాపారస్తులు చెబుతూ ఉన్నారు. ఇటు కస్టమర్లు కూడా కొనాలంటే కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. అన్న, ఏం కొనడానికి వచ్చారు? ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి, వెల్లుల్లిపాయలు? ఉల్లిపాయల ధరలు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. అల్లం రేటు అయితే కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఈ చిన్నుల్లిపాయల ధరలు అయితే ఆకాశానికి అంటిపోయినాయి. కొనుగోలుదారులు మేము చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాది వాటర్ బిజినెస్, అదమ్మా పరిస్థితి. హోటల్లో ఎక్కువ శాతం ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది వంటకాల్లో కూడా. గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? గతంలో చాలా తక్కువ రేటు ఉండేదమ్మా. 100 రూపాయలకి 120కి 70కి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి, 60కి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 380 రూపాయలు అంటున్నారు. 380 రూపాయలు లిటరల్లీ మనం చూడొచ్చు. 60, 70 ఎక్కడ, 300 ఎక్కడ, అంటే అది ట్రిపుల్ రేటు పెరిగిందని చెప్పొచ్చు. ఉల్లిపాయ కాదు, వెల్లుల్లి కూడా కస్టమర్లకు కన్నీళ్లను పెట్టించేస్తోంది. అయితే ఇక్కడ వ్యాపారస్తులు కూడా దీన్ని ఎంతకు కొనుగోలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం చూస్తే ఉల్లితో పాటు వెల్లుల్లి, అల్లము, ఇంకా మిగిలిన కూరగాయల ధరలు కూడా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో అయితే కనుక ఇటు వ్యాపారస్తులు కూడా హోల్సేల్లో కొనాలన్నా కూడా ఎంతో ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే వర్షాలు పడిన నేపథ్యంలో అయితే కనుక ఉల్లి పంటకి కొంచెం ఎక్కువగా అయితే కనుక నష్టం చేకూరిందని చెప్పొచ్చు. దానివల్లనే చాలా వరకు కూడా ఉల్లిపాయలు కొన్నిసార్లు ధరలు పెరిగాయి. మళ్ళీ తర్వాత ఏదైతే ఉల్లి ధరలు తగ్గిన నేపథ్యంలో అయితే కనుక ఉల్లిని పక్కన కూడా పడేసిన పరిస్థితులు కూడా వచ్చాయి. అసలు వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి, ఎంతకి కొంటున్నారు? ఉల్లి ధరలు గతంలో ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంతకు పెరిగాయి? వెల్లుల్లి కూడా ఎంత ఎక్కువ పెరిగాయని చెప్పేసి వర్షాల ద్వారా అక్కడ మహారాష్ట్ర నుంచి బాగా డ్యామేజ్ వస్తుందిరా. ఆ డ్యామేజ్ ద్వారా కాయ పాడైపోతుంది. అది వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి బస్తాకు వచ్చేసరికి 10 కేజీలు డ్యామేజ్ తగులుతుంది. మనకి కొనుగోలు చేసినప్పటికీ రూపాయి మాత్రమే కలుగుతుంది. అక్కడ 45 అలా తీసుకొచ్చినా కానీ ట్రావెల్స్ అవన్నీ చూడగా ఈ డ్యామేజ్ రాగా ₹2 మాత్రం మిగులుతుంది కేజీకి. మధ్యలో దళారులు ఎలాంటి రేట్లు చెప్తున్నారు? అక్కడ పంట స్ట్రైట్గా మీ దగ్గరకు వస్తుందా, లేకపోతే మధ్యలో దళారులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు? అక్కడ ఏమైనా జరుగుతుందా? లేదమ్మా, రైతుల దగ్గరే తీసుకుంటాము. డైరెక్ట్గా రైతుల దగ్గరే తీసుకుంటాము.
వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినప్పటికీ రెండో రోజుకైనా తేడా వచ్చేస్తుంది సరుకు మాత్రం. దానికి బస్తాకి వచ్చేసి రెండో రోజుకి 10 కేజీల దాకా డ్యామేజ్ వస్తుంది. వాళ్ళు చేసినప్పటికీ ఏమి ఫలితమైన రైతులు బాగానే ఇస్తున్నారు. మన దగ్గర వాతావరణం ప్రభావం చూపించేసి అక్కడ మహారాష్ట్ర నుంచి రావాలి, ట్రావెల్స్ చేసేసరికి రెండో రోజు కల్లా తేడా వస్తుంది పాయలు, అంతేనా. మహారాష్ట్ర నుంచి అయితే ఉల్లి డైరెక్ట్గా వీళ్ళకి రైతుల చేతి మీదగానే అయితే కనుక ఉల్లిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. కస్టమర్లు అధికంగానే వస్తూ ఉన్నారు. ఇప్పుడు రేట్లు తగ్గిన నేపథ్యంలో అయితే కనుక దీనికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఏంటి ఉల్లిపాయలు కొన్నారా? ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి? ఏం ధరలమ్మా, ఏం చదువుతాడు ఇక మరి ఏం చెప్పలేము, ఏం చదువుతాడు. ఉల్లిపాయలు కొనలేదమ్మా, ఉల్లిపాయలు మాకెందుకు ఉన్నాయి ఇంట్లో. ఎందుకు కొనలేదంటే ఉన్న ఎత్తుకెళ్ళి చేయను. వాళ్ళు ఇంటికాడ అమ్మాయిలు ఏందమ్మంటే అవి తీసుకెళ్ళాలి కదా తల్లి. అది అల్లందేమన్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి? కొన్నారా మీరు? అసలు కొనలేదు తల్లి, అసలు ఉల్లిపాయలు కొనలా. సో చూడొచ్చు, అంటే కస్టమర్లు కూడా ముందుగానే ఉల్లిపాయలని కొని పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది ఉల్లిని కొనడానికి వచ్చినప్పటికీ కూడా వాటి ధరని చూసి అయితే కనుక భయపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అధికంగా మహిళలు ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి? కొన్నారా? లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంకా కొనలేదు. వెల్లుల్లిపాయ ధరలు చూసుకుంటే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఎక్కువగానే ఉన్నాయండి, చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి. కొనేటట్టు ఉన్నాయా సామాన్యులు? లేదండి, కొనేటట్టు అయితే లేదు. పావు 95 అంటే సామాన్యులు ఎలా కొనగలరండి? పావు 95 100 పెట్టి కొనాలంటే సామాన్యులు ఎలా కొనగలరు చెప్పండి మీరే. చూస్తున్నాం కదా, ఉల్లిపాయలతో పాటు మిగిలిన కూరగాయలన్నీ కూడా అధికంగానే రేట్లు పెరిగాయని చెప్పొచ్చు. కార్తీక మాసం కావడంతో కూడా రేట్లన్నీ కూడా ఎక్కువ పెరిగాయి. అంటే నాన్ వెజ్ ఎక్కువ తినడానికి ఎక్కువ ఇష్టంగా చూపించరు కాబట్టి ఇప్పుడు అంటే దానికి కొంత ఇది ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు కానీ ఇటు వెల్లుల్లి కానీ కూడా ఆకాశాన్ని అంటే రేట్లు పెరిగాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా అయితే కనుక ఇటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఇంకొక స్టాల్ని ఏర్పాటు చేసి సామాన్యులకి అతి చేరువలో ఉండేటట్టుగా కూడా ఉల్లిపాయని ఇటు టమాటోని కూడా అమ్మకాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. For more videos like this, subscribe Big TV channel.